హనుమంతుడి భక్తులపై శని ప్రభావం ఎందుకు ఉండదో మీకు తెలుసా? శనిదేవుడు తన ధైర్యాన్ని, బలాన్ని చూసుకొని గర్వపడటాన్ని నారదుడు గమనిస్తాడు. నువ్వు హనుమంతుడితో పోటీ పడి గెలిచినప్పుడే నీ శక్తిని అంగీకరిస్తానని నారదుడు శనిదేవుడితో అంటాడు. కిష్కింధ వనంలో కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూ శ్రీరాముడి భక్తిలో మునిగి ఉన్న హనుమంతుడి వద్దకు శనిదేవుడు వెళ్తాడు. ఓ హనుమ, నువ్వు నాతో పోరాడి గెలవాలని శనిదేవుడు హనుమంతుడితో సవాల్ విసురుతాడు. మొదటగా హనుమంతుడు ఈ సవాల్ను స్వీకరించడు. శనిదేవుడు తనతో పోటీ పడాల్సిందేనని పట్టుబట్టడంతో హనుమంతుడు తన తోకతో శనిదేవుడిని చుట్టి విడిపించుకోమని నవ్వుతూ చెబుతాడు. శనిదేవుడు హనుమంతుడి తోక నుండి విడిపించుకోవాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి హనుమంతుడు తను పట్టును బిగించడంతో శనిదేవుడికి ఊపిరి ఆడటం లేదు. దీంతో శనిదేవుడిలో గర్వం తొలగిపోయి తనను విడిచిపెట్టమని ప్రాధేయపడటంతో హనుమంతుడు శాంతించి శనిదేవుడిని విడిచిపెడతాడు.